సుహాగ్రా, వయాగ్రా, సిల్డెనఫిల్ సిట్రేట్, టెడ్లాఫిల్, అవనాఫిల్ ఇవన్నీ విన్నారు మీరు. ఇవన్నీ వాడడం వలన మీకు కొంచెం చేయి పెట్టినట్టు ఉంటది. కొంచెం మీకు అంగం గట్టిగా పడతది. మీరు కలవచ్చు. ఆ రోజుకి ఆ రోజు మీరు సాటిస్ఫై అవ్వచ్చు. ఎంత మిస్‌యూజ్ అవుతుందంటే ఇది మెడికల్ హాల్‌లో వెళ్తున్నారు. ఆ పేరు చెప్తున్నారు. వాళ్ళు ఇస్తున్నారు. అది వాడుతున్నారు. దాని తర్వాత వాళ్ళు 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్‌లో ఆ బండి పంక్చర్ అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళకు అంగం గట్టిగా పడట్లేదు. వాళ్ళు మళ్ళీ ఫర్దర్ షాక్ వేవ్‌లు, ఇంప్లాంట్‌లు అట్లా దానికి దారి తీస్తుందది. నేనేమంటానంటే కారణమేందో తెలుసుకొని దానిది ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డిసీజ్డ్ కండిషన్ ఉంది ఎవరికైనా. అంటే టైఫాయిడ్ అయింది, మలేరియా అయింది, లేకపోతే ఎవరికైనా టీబీ అయింది, లేకపోతే ఎవరికైనా ఏదైనా న్యూమోనియా అయింది. ఏదైనా క్రానిక్ డిసీజ్ అయింది. దాని వలన ఒకవేళ ప్రాబ్లమ్ వస్తే దానికి బలం మెడిసిన్స్ ఇస్తే ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు కొంతమంది కోవిడ్‌లో ఇంజెక్షన్ వివిధ రకాల రీజన్స్ ఉంటాయి వాళ్ళతోని కనుక్కుంటే. కొంతమంది కోవిడ్ ఇంజెక్షన్ తీసుకున్నారు. అంటే వ్యాక్సిన్స్ తీసుకున్నారు. దాని తర్వాత గూడా చాలా మందికొచ్చింది. ఎందుకంటే రిసర్చ్‌లో గూడా తేలింది. బ్లడ్ క్లాట్ అయింది. అంటే బ్లడ్ క్లాట్ అయింది. బ్లడ్ చిక్కగా అవ్వడం వలన మంచిగున్న వాళ్ళకి గూడా 38, 40, 45 వాళ్ళకి గూడా గుండె సమస్యలు గూడా వచ్చాయి. ఆ గుండె సమస్యలు రాకముందు ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళకు. అంగస్తంభన వైఫల్యం వచ్చింది వాళ్ళకు. అంగం గట్టిగా పడట్లేదని వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చారు. కానీ నీరసంగా ఉంది గావచ్చు, వీక్‌నెస్ ఉన్నది గావచ్చు అని దాన్ని నెగ్లెక్ట్ జేశారు. ఆ నెగ్లెక్ట్ జేయడం వలన నేనెప్పటికి జెప్పి ఉంటాను. స్మాలెస్ట్ బ్లడ్ వెసెల్ అంగానికి పోతది. ఫస్ట్ అక్కడనే ఎఫెక్ట్ చేస్తది. అక్కడ బ్లడ్ పోకపోతే ఏమవుతుంది? అంగం గట్టిగా పడదు. అంగం గట్టిగా పడకపోతే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చిన తర్వాత 4, 5, 6, 7 ఇయర్స్‌లోనే చాలా మందికి ఏమవుతుందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. తొందరగా వస్తున్నాయి ఇవి. అందుకే ఏంటంటే మనం ఫస్ట్ చూసుకొని దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అయితే ఇప్పుడు ఎస్‌వాగ్రా, వైగ్రా, టెడ్లాఫిల్, అవనాఫిల్ ఈ మెడిసిన్స్ అన్నీ యూజ్ చేసి ఏమవుతుందంటే వాళ్ళు బ్లడ్ వెసెల్స్‌ని డైలేట్ చేసేస్తున్నారు. బ్లడ్ వెసెల్స్ డైలేట్ చేసిన తర్వాత మనం ఒక బుగ్గలో ఎలా ఊదుతాము బెలూన్‌లో ఊది మనం తీసేస్తే ఎలా అయిపోతుందది? అది ఒరిజినాలిటీ రాదు. అలా అయిపోతుంది. దాని తర్వాత ఏ మెడిసిన్ పనిచేయట్లేదు. యునాని మెడిసిన్స్ అలా ఉండవు. ఈ మెడిసిన్స్ చూడండి, ఇవి వాడిన తర్వాత మీకు అస్సలు దానికి దాని టెక్స్చర్ ఏదైతే ఉంటుందో ఆర్టరీస్, బ్లడ్ వెసెల్స్‌ది అవి ఏ దానికి అసలు అంటే ఖరాబ్ అయిపోవడం గానివ్వండి, అది డైలేట్ అయిపోయి రబ్బరు అంటే ఖరాబ్ అయిపోవడం అలా ఉండదు. ఇంకా అది మంచిగా హెల్తీగా అవుతుంది. ఇప్పుడు చూడ్డానికైతే ఆర్టరీస్ అంటాం మనము. అంటే గుండె నుంచి బ్లడ్ ఎళ్తుంది. మంచి బ్లడ్ ఆర్టరీస్ ద్వారా. ఈ ఆర్టీరియల్స్‌లో అంతా డివైడ్ అయితుంది. చిన్న చిన్న ఆర్టరీస్. ఎంత చిన్నగుంటాయంటే దేవుడు సృష్టించింది. బ్యూటిఫుల్ ఇవన్నీ చూస్తే మీరు నరాలు మన బాడీలో అంత స్ప్రెడ్ అయి ఉంటాయి. ఒక్కొక్క పార్ట్‌కి మన బాడీకి బ్లడ్ పోతుంది. కానీ ఎప్పుడైతే అక్కడ హిండ్రన్స్ అయిపోతుందో, బ్లాకేజెస్ అయిపోతుందో, ఆ బ్లడ్ అక్కడ వెళ్ళదు. బ్లడ్ అటు వేరే వైపు వెళ్ళకపోతే ఏమవుతుందంటే అక్కడ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు కార్పోరా, క్యావర్నోజా 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. కార్పోరా స్పాంజియోసా ఒకటుంటది. ఈ మూడిట్లో బ్లడ్ ఎళ్ళకపోతే అంగం గట్టిపడదు. ఓకే. ఇది ఓకే. ఇదే వాస్కులర్ ఈడీ గురించి. ఇప్పుడు ఎవరైతే సోగ్రా, వైగ్రా అది ఇది తీసుకుంటారో ఈ బ్లడ్ ఫ్లో మంచిగయ్యి వాళ్ళకు టెంపరరీ ఎరెక్షన్స్ ఒస్తాయి. ఒకవేళ వాళ్ళకు ఏదైనా న్యూరోజెనిక్ ఈడీ ఉంది అనుకోండి, నరాలు దెబ్బతిన్నాయి. యూజువల్లీ ఇవాళ రేపు అవసరం లేదు షుగర్ ఉండాలని, యూజువల్లీ ఏం అవసరం లేదు స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అవ్వాలని. ఏమవుతుందంటే హస్తప్రయోగం చేసి చేసి నరాలు డ్యామేజ్ అవుతున్నాయి. ఇదొక ఫ్యాక్ట్. మా దగ్గరొచ్చే పేషెంట్స్‌లో ఇప్పుడు ఈ లాస్ట్ వీక్‌లోనే నేను అంటే ఒక 50 పేషెంట్స్‌ని చూసానండి. 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపల వాళ్ళే వచ్చి ఏంటంటే వాళ్ళకు ప్రాబ్లమ్ అయితుంది. అంగం గట్టిగా పడట్లేదు. వాళ్ళ దాంట్లో చాలామంది అంటే బిళ్ళలు వాడాను, టాబ్లెట్ వాడాను ఇలా చెప్తుంటారు. అయితే ఎందుకొస్తుంది ఈ ప్రాబ్లమ్ అంటే ఈ హస్తప్రయోగం. వాళ్ళకు ఇది న్యూరోజెనిక్ ఈడీ. వాళ్ళు ఒకవేళ సువాగ్రా, వైగ్రా టాబ్లెట్స్ వాడితే అది ట్రీట్మెంట్ అవ్వదు. వాళ్ళ నరాలు గట్టిగా అయ్యేటట్టు, వాళ్ళ నరాలు బలవంతం అయ్యేటట్టు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చేటట్టు కౌన్సెలింగ్, వాళ్ళకు ది బెస్ట్ మెడిసిన్స్, వాళ్ళ వీర్యం గూడా అంటే చిక్కగా ఉండాలి. ఉంటే గూడా సమయం ఎక్కువవుతది. టైమింగ్ గురించయితే ఇప్పుడు మనం మాట్లాడట్లేదు. మనం అంగం గట్టిగా పడాలని. మా పేషెంట్‌లు నేను ఐయామ్ సో హ్యాపీ నా పేషెంట్స్ ఏం చెప్తారంటే, "సార్ మీ వీడియోస్ వింటూ, వింటూ అంటే నాకు అర్థమైపోయింది వాళ్ళకు. అసలిది ఉంటదని. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఇది. వాళ్ళు గూడా ఒక క్లాస్ తీసుకోవచ్చు. అయితే అంత ఈజీగా వాళ్ళకి అర్థమవుతుందంటే నాకు చాలా హ్యాపీ. నేనంటే ఏదో
క్లాస్‌లో కూర్చొని మెడికల్ స్టూడెంట్స్‌కి చెప్పినట్లు బొంబాస్టిక్ వర్డ్స్ అవి ఇవి నేను యూజ్ చేయను. నా పేషెంట్స్‌కి అర్థమైతే చాలు. ఏంటి అంగం గట్టిపడట్లేదు, టైమింగ్ రావట్లేదు. ఇవన్నీ ఎందుకవుతున్నాయో తెలుసుకుంటే చాలు. వాళ్ళు ఆ వ్యతిరేకంగా అవి చేయరు ఏవైతే చేస్తున్నారో. సో, వ్యూవర్స్, స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాంటాక్ట్ అవ్వండి. కాల్ చేయండి. ఏందంటే మీకు చిన్న ప్రాబ్లమ్ రాబోయే రోజుల్లో పెద్దగా అయిపోతుంది. అందుకే మీరు ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తారు. యునాని మెడిసిన్స్‌కి ఎందుకు ఆప్ట్ చేయాలంటే ఇవి నేచురల్. వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. సో, మీరు అంటే టెన్షన్ తీసుకోకుండా, కుమిలిపోకుండా మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. ది బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి యునానీలో లైంగిక సమస్యల కొరకు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్.